భారతదేశంలో రొయ్యల వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షల నేపథ్యంలో, అదే కాకుండా ఆయన విధించిన సుంకాలు కూడా అధికంగా భారం కావడంతో ప్రస్తుతం రొయ్యల వ్యాపారం చతికిల పడిందనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందుకు అనుగుణంగా పలు సోషల్ మీడియాతో పాటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తదితర ప్రాంతాల్లో కూడా రొయ్యల వ్యాపారులు చాలా మదన పడిపోతున్నారు. గతంలో ఈ రొయ్యల వ్యాపారం నుంచి ఎంతో మందికి ఉపాధి కలిగించిన ఈ వ్యాపారం ప్రస్తుతం ట్రంప్ విధించిన సుంకాల కారణంగా పూర్తిగా చతికిలబడిపోయిందని ఆ ప్రాంత రొయ్యల రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పూర్తి సమగ్రంగా నివేదిక మనకు ప్రస్తుతం మీడియా కథనాల ద్వారా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్పై అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగంపై పెద్ద ఎత్తున కనిపిస్తుంది. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా 27% సుంకాలు విధించింది. దీనివల్ల ఏపీలోని ఆక్వా రంగం ప్రతికూల ప్రభావం ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రొయ్యల సాగు అధికంగా ఉండే భీమవరం ప్రాంతంలో కిలో రొయ్యల ధర 40 రూపాయలకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు చేపల రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. తూర్పుగోదావరి జిల్లా మత్స్య శాఖ అధికారుల వివరాల ప్రకారం భారతదేశం నుంచి దాదాపుగా భారతదేశం నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికా 27% సుంకం విధించింది. ఇప్పటికే భారతదేశ రొయ్యలపై అమెరికా యాంటీ డంపింగ్ డ్యూటీతో పాటు 5.7% కౌంటర్ వయోలింగ్ సుంకాన్ని, అంటే ఇది కూడా అదనపు సుంకాన్ని విధించడంతో ప్రస్తుతం ఈ సుంకాలన్నీ కలుపుకుంటే దాదాపు 35% పైగా పన్నులను అమెరికాకు చెల్లించాల్సి వస్తుందని చెప్పి రొయ్యల వ్యాపారులు చాలా దిగులు పడిపోతున్నారు. ప్రస్తుతం ₹1,00,000 రొయ్యల వ్యాపారంలో ₹1,00,000 సంపాదిస్తే దాదాపుగా 35,000 రూపాయలు కేవలం సుంకాలకే చెల్లించాల్సి రావడంతో ఆ రొయ్యల వ్యాపారులు ఈ వ్యాపారాన్ని వదులుకునే పరిస్థితి కూడా ప్రస్తుతం దాపురించిందని చెప్పి ప్రస్తుతం రొయ్యల వ్యాపారులంతా చాలా డీలా పడిపోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి కూడా చూసుకుంటే కనుక మనము రొయ్యల వ్యాపారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా సాగు చేసే ఆక్వా రంగంలో రొయ్యల వ్యాపారం చాలా అధికంగా ఉందని చెప్పవచ్చు. దాదాపుగా భారత్లో రొయ్యల ఉత్పత్తి ఏపీ అగ్రస్థానంలోనే ఉంది. దేశంలో ఏడాదికి 9 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేసి అందులో 70% పైగా ఏపీ నుంచే ఉంటుందని రొయ్యల రైతులు పేర్కొంటున్నారు. ఏపీలో ఉత్పత్తి అయ్యే రొయ్యలు సుమారు 29% అమెరికాకు ఎగుమతి అవుతున్నాయని, మిగిలినవి చైనా, జపాన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయని చెప్పి రొయ్యల రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం ఏపీలో చేపలు, రొయ్యలు చెరువుల విస్తీర్ణం దాదాపుగా 5,73,535 ఎకరాలని, రైతులు సుమారు 2 లక్షల వరకు ఉంటారని ఒక అంచనా. ఏపీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నుంచి సింహభాగంగా ఆక్వా రైతులు ఈ రొయ్యల వ్యాపారాన్ని సాగు చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా రొయ్యల వ్యాపారం పూర్తిగా పడిపోయింది. గతంలో ₹220 అమ్మే కిలో రొయ్యలు ప్రస్తుతం ₹210 అమ్మినా కూడా కొనుగోలుదారులు లేరని రొయ్యల రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాపారం ఇలాగే కొనసాగదని, కొద్ది రోజుల పాటు ఈ సందిగ్ధత నెలకొంటుందని, మరి కొద్ది రోజుల్లోనే ఈ వ్యాపారం సర్దుకునే పరిస్థితి ఉందని కూడా రొయ్యల వ్యాపారాలతో పాటు అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా మనకు చెప్తున్నారు.